సార్ మేము వెళ్ళొచ్చా సార్? వీళ్ళ దగ్గర సంతకం తీసుకో. అలాగే సార్. ఇటీవయ్యా ఇక్కడ పెట్టండి సార్. ఏంటి సార్ అది? తమ్ముడు, ఇది జీవన్ సంఘో పాలసీ. ఉన్నట్టుండి మనం బకెట్ తనేస్తే ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా, ఏదో కాస్త ముందు జాగ్రత్త. సార్ పెట్టకండి సార్. బతకడం కోసం డబ్బు ఇస్తామంటే 1000 సంతకాలైనా పెట్టండి సార్. చచ్చిపోయిన తర్వాత డబ్బు చెడగొట్టడానికి వచ్చినట్టున్నాడు. మీ వైఫ్ ని ఫార్మాలిటీ అది ఇది అని తెగ తిప్పిస్తారు సార్. తెగ తిప్పిస్తారా? ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు అయిపోతే నా భార్య వెంటనే కంగారుగా నాకు ఫోన్ చేస్తుంది. నేనే బకెట్ తన్నేసాననుకో, ఎవరికి ఫోన్ చేస్తుంది, ఎవరిని డబ్బులు అడుగుతుంది? సార్ ఏంటి క్లెయిమ్ చేయడం అంతా మేము చూసుకుంటాం సార్. ఏమయ్యా, నా భార్యకి సెల్ ఫోన్లు ఎర్ర బటను పచ్చ బటన్ తప్ప ఏమీ తెలియదయ్యా. సార్ దయచేసి అతని మాటలేం మీరు నమ్మకండి సార్. చెప్తే వినే రకం కూడా కాదే. బెనిఫిట్స్ ఉన్నాయి సార్. సపోజ్ ఈ రోజు మీరు చనిపోయారే అనుకోండి, ఏదో మాట వరుస కన్నాను సార్. చనిపోయానా? ఏమయ్యా, శుక్రవారం రోజు ఇలా అశుభంగా మాట్లాడతావేంటి? అది కాదు సార్. నీ మాటలు సరిగ్గా లేవు గానీ ఇంకో రోజు చూసుకుందాం సార్. బ్రదర్, వెళ్ళవయ్యా. నలుగురు బతకడం కోసం డబ్బిచ్చే కంపెనీ ఏదైనా ఉంటే చూసి చేరు బ్రదర్. మూసుకో, మాకు తెలుసు. తమ్ముళ్ళు మీరు బయలుదేరండి, నేను బయలుదేరాలి. డే జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే సార్. మొత్తానికి నన్ను కాపాడేవయ్యా. అంతా చెడగొట్టే పోతరా. అతని మాట విని నేను ఆ పాలసీలో సంతకం చేసి, ఒకవేళ నేను బకెట్ తన్నేస్తే ఆ జీవన్ సింగో పాలసీ వాళ్ళు నా భార్యకు డబ్బులు ఇచ్చారా లేదా అని నేను చనిపోయిన తర్వాత కూడా బాధపడేవాడిని కదూ. భలేవారు సార్. ఎందుకు సార్ బాధపడ్డాం? బాధపడ్డం వల్ల ఒక అడుగు పెరగం తరగం అని కాన్వెంట్ లో మాకు మా ఫాదర్ చెప్పారు సార్. బైబిల్ వర్డ్స్ సార్. వాటిని చూసారా సార్? అవేమన్నా ఉదయాన్నే లేచి ఇస్త్రీ చేసుకుని డ్రెస్ వేసుకుని జీప్ లేకి కూర్చొని వీధి వీధికి రౌండ్ వెళ్తున్నాయా, లేక అడ్డమైన దొంగలించి ఆ కొటికి ఈ కొటికి తిరిగి పక్కోడి కడుపు కొట్టి కూడబెట్టుకుంటున్నాయా? ఎంత సంతోషంగా ఎగురుతున్నాయో చూడండి సార్. ఎందుకంటే రేపటి గురించి వాటికి దిగులు లేదు సార్. గ్రేట్ సార్. వాటికి మాకు ఒకే ఒక తేడా ఉంది సార్. ఏంటి? వాటికి రెక్కలు ఉన్నాయి, మాకు లేవంతే. వావ్. బై సార్, బై సార్. రండి. ఎంతో మంది ప్రేమించకుండానే చనిపోయి ఉంటారు కదా. చాలా మంది ప్రేయసులు వాళ్ళు కూడా చచ్చిపోయారా. ఆ లుక్ ఏంట్రా, అదే నిజం. కానీ షాజహాన్ గ్రేట్ రా. తన భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి చరిత్రలో నిలిచిపోయాడు. లేదురా, అతను ఆమె ప్రాణం పోయిన తర్వాత కూడా ప్రేమించాడురా. ప్రేమలో అతివృష్టి అంటే అదే కాబోలు. 20,000 మంది కూలోళ్ళు 1000 ఏనుగులు న్యూస్ చేశారంట. ఇది కట్టడానికి 12 సంవత్సరాలు పట్టిందంట. అంతా అయిపోయిన తర్వాత పన్నోళ్ళ వేళ్లు నరికేశారంట. ప్లాన్ వేసిచ్చాడే, వాడి కళ్ళు కూడా పీకేశారంట. అయ్యయ్యో, అందుకే దీని ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా చేశారు. రే, ఇది అద్భుతాల్లో ఒకటిగా ఉండకూడదురా. మరి ప్రేమే మొదట అద్భుతంగా ఉండాలి. సరే, పిఎంతో మాట్లాడేద్దాం. చెప్పు తెగుద్ది. పిఎం కి ప్రేమకి ఏంట్రా సంబంధం? సర్లే, ఏ పిల్లని చూసినా నీకు ప్రేమ కలగడం లేదు కదా. నీకు తన్నులు గ్యారంటీ. సర్లేరా, ఈ ప్రేమ చిహ్నాన్ని చూసిన తర్వాత అయినా నీలో ప్రేమ పుడుతుందేమో చూస్తాను. సౌండ్ చేయకు. ముంతాజ్ నిద్రపోతోంది. ఓ, నీ ముంతాజ్ ఎక్కడ నిద్రపోతోందో. తాజ్ మహల్ ఒక అద్భుతం అన్న విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. కానీ షాజహాన్ ముంతాజ్ మీద పెట్టుకున్న గాఢమైన ప్రేమ నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకో 2 రోజులు నేను కన్యాకుమారికి చేరుకుంటానన్న. మీరు కోరుకున్నట్టే నేను ఈ దేశాన్ని పూర్తిగా తిరిగి చూసినట్టు అవుతుంది. నేను చూడాలని మీరు కోరుకున్న ఆ వెలుగుని ఈరోజు నేను చూస్తానని నా మనసు పదే పదే చెప్తోంది నాన్న. కావేరి పని ఈ జమీందారు గారి ఇంట్లో ఉదయాన్నే మొదలవుతుంది. తనకు తోడుగా ఉండేది ఈ పువ్వులు, ఈ చెట్లు, ఈ పిట్టలు, తర్వాత ఈ బావి, సోపు, నొరగ, కూరగాయలతో ఈ పంజరంలోనే నిద్రపోయే వరకే పని చేస్తూనే ఉంటుంది.
జమీందారు గారి తిరునాళ్ళలో వంటగది కాలిపోయి తన తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత నుంచి పెంచి తనకు తోడు నీడగా ఉండేది ఈ బామ్మ.